హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కేరళ స్టైల్ పెప్పర్ చికెన్. ఐరన్ కడాయిలో వండుతున్నా. కొన్ని డిషెస్ ఐరన్ కడాయిలో చాలా బాగా వస్తాయి, ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్రైస్, పెప్పర్ చికెన్ ఆర్ పొటాటో ఫ్రైస్ ఇలాంటివన్నీ ఐరన్ కడాయిలో చాలా బాగా వస్తాయి. ఇది నేను యూస్ చేస్తుంది చాలా హెవీ ఐరన్ కడాయి. ఇది నేను ఒరిస్సా నుంచి మా మదర్ తీసుకొచ్చారు. ఇందులో ఇప్పుడు మీకు కేరళ స్టైల్ పెప్పర్ చికెన్ చేసి చూపిస్తా. సో మీ దగ్గర కూడా ఐరన్ కడాయి ఉందంటే ఇది యూస్ చేయండి, లేదు అంటే నార్మల్ కడాయిలో అయినా సరే మీరు చేసుకోవచ్చు. 1 kg చికెన్ ఇక్కడ వాష్ చేసుకుని మ్యారినేట్ చేసేసుకుందాం. సాల్ట్ అండ్ అలాగే లెమన్ అండ్ కొద్దిగా పసుపు, ఈ 3 వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 1 hour. సో మనకి లెమన్ తో చాలా టెండర్ గా కుక్ అవుతుంది. లెమన్ లేకపోతే వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇది ఇప్పుడు 1 hour ఇలా ఉంచుదాం. సో 1 kg చికెన్ కి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుంటున్నాను. అండ్ డ్రై రోస్ట్ కోసం పెప్పర్ చికెన్ కాబట్టి 2 tablespoon పెప్పర్ ఫర్ 1 kg అండ్ 1 tablespoon ధనియాలు అండ్ 2 tablespoon జీరా. సో నేను డ్రైడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించాను కదా, అవన్నీ ఫస్ట్ ఇందులో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాము. 2 tablespoon పెప్పర్, 1 tablespoon ధనియా అండ్ 2 tablespoon జీరా, 2 tablespoon సోంఫ్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 ఇలాచీ, సిన్నమన్ స్టిక్ ఒక చిన్నది అండ్ అలాగే 5 cloves, ఈ లీవ్స్ కొద్దిగా అండ్ అలాగే డ్రై చిల్లీస్ ఒక 2 వేసుకోండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే మనకి పెప్పర్ నుంచి చాలా స్పైస్ వస్తుంది. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాము. సో మనకి రోస్ట్ అయిపోయాయి కదా, బాగా మంచి అరోమా వస్తుంది. పెప్పర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి, బికాస్ పెప్పర్ చికెన్ కాబట్టి 2 to 2.5, 1 kgకి అయితే 2.5 tablespoons. ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు అయితే, తక్కువ స్పైస్ తినేవాళ్ళు అయితే 2 tablespoons ఈజ్ ఇనఫ్. నేను ఇక్కడ 2 tablespoons తీసుకున్నాను, ఎందుకంటే మేము కొంచెం తక్కువ స్పైస్ తింటాం కాబట్టి. సో ఇవన్నీ ఇప్పుడు ఒక గిన్నెలో తీసి చల్లారనిచ్చుకుందాం. సో సేమ్ అదే కడాయిలో హియర్ ఐఎమ్ టేకింగ్ సమ్ మస్టర్డ్ ఆయిల్. యాక్చువల్గా అయితే కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు కేరళ స్టైల్ ఆఫ్ చికెన్ అంటే, కానీ మనకు అంత అలవాటు లేదు కదా కోకోనట్ ఆయిల్. సో ఐఎమ్ యూజింగ్ మస్టర్డ్ ఆయిల్. సో ఇందులో జీలకర్ర అవన్నీ వేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్నాం కదా, రోస్ట్ చేసుకున్న దాంట్లో అవన్నీ ఇంక్లూడ్ చేసాం కాబట్టి జస్ట్ పుట్ సమ్ ఆనియన్స్ అలా ఫ్రై చేసుకుందాం. చిన్నగా కట్ చేసుకోండి, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే ఈ కర్రీకి బాగా బాగుంటుంది ఫ్రైకి. ఇది రెడ్ కలర్గా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా ఎలా రోస్ట్ అయ్యాయో ఆనియన్స్. అబ్బా ఇదేనండి స్పెషల్ ఐరన్ కడాయి అంటే, ఇది మరి భలే వచ్చాయి కదా, భలే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. సో 2 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ 1 kg చికెన్కి. ఇది స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. అసలు ఐరన్ కడాయిలో భలే వస్తాయి ఇలాంటి డిషెస్. సో కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు లెట్స్ యాడ్ గ్రౌండ్లీ చాప్డ్ టొమాటోస్. చూడండి బాగా వేగిపోయాయి కదా టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ దగ్గరగా అయ్యాయి కదా. ఇప్పుడు సో మ్యారినేట్ చేసి ఉంచాం కదా ఈ చికెన్ ఇందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇంకా సిలికాన్ గెరిటెలో పని అయిపోయింది. నౌ లెట్ us కమ్ బ్యాక్ టు ఆ ట్రెడిషనల్ గెరిటె. సో ఆల్రెడీ పసుపు వేసాను, బట్ కొంచెం పసుపు వేద్దాము అండ్ సాల్ట్ కొద్దిగా. ఇందులో మర్చిపోయి మాత్రం మీరు కారం వేయొద్దు, అస్సలు కారం, పెప్పర్ చికెన్కి కారం అసలు వేయకూడదు. సో మిక్స్ వెల్. సమ్టైమ్స్ యూజింగ్ ఐరన్ కడాయి ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని ఇంట్లో మనకి బాగా వస్తాయి. అండ్ ఐరన్లో కుక్ చేసుకున్నందువల్ల ఏంటంటే మనకి ఐరన్ కంటెంట్ అనేది బాడీకి ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఫ్రైస్ ఇలాంటివన్నీ ఇందులో చేసుకొని, బట్ ప్రొవైడెడ్ ఇందులో కుక్ చేసుకున్న వెంటనే వేరే వెజల్లోకి తీసేసుకోండి. ఇందులో అలాగా స్టోర్ చేసి ఉంచొద్దు. మెటల్ రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి అలా స్టోర్ చేసి ఉంచారనుకోండి, అది అలా నల్లగా అయిపోతుంది అనమాట. మన కుకింగ్ ఏ ఐటమ్ అయినా సరే బ్లాక్గా అయిపోతుంది. అలా అని చెప్పి ఎవ్రీడే కూడా యూజ్ చేయొద్దు ఐరన్. సమ్టైమ్స్ ఇట్స్ ఓకే, టూ మచ్ కూడా ఐరన్ ఎక్కువ యూజ్ చేసినా సరే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్.
సో ఇలా కాసేపు మగ్గనిద్దాము, మూత పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడు ఈలోగా రోస్ట్ చేసినవన్నీ చల్లగా అయిపోయాయి కదా, ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకుందాం. సో చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. లెట్స్ ఓపెన్ ద లిడ్. వావ్, అది చూసారా ఇలా వస్తుంది కదా, అండ్ ఈ కలర్లో ఈ అడుగు ఇలా కొద్దిగా అంటుతుంది కదా, అదే మనకు అసలు చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో 50% కుక్ అయిపోయింది. నౌ లెట్స్ యాడ్ ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ మొత్తం యాడ్ చేసేద్దాం అండ్ మిక్స్ వెల్. బాగా మిక్స్ చేసి సిమ్లోనే కాసేపు అలా ఉంచామనుకోండి, బాగా ఉడుకుతుంది. భలే కలర్ వచ్చింది కదా. ఇది మీరు స్టార్టర్లా కూడా మనం తినచ్చు. అండ్ బెస్ట్ కాంబినేషన్, నాకు నచ్చిన కాంబినేషన్ అయితే మాత్రం వేడి వేడి రైస్, రసం అండ్ పెప్పర్ చికెన్, సూపర్ కాంబినేషన్. సో కాసేపు ఇలాగా మగ్గనిద్దాం. చూడండి ఆయిల్ భలే ఫ్రై అవుతున్నాయి కదా. కొద్దిగా అడుగు చూడండి ఇలా అంటుతుంది కదా, అందులోనే ఉంది మజా అంతా, టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది. అది మాడి కాదు, బట్ పెప్పర్ చికెన్కి అదే టేస్ట్. కొద్దిగా మీకు మాడినట్టు అనిపిస్తే కనుక కొంచెం ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి, బట్ ఎక్కువ కూడా వాటర్ వేసుకోవద్దు. ఒకవేళ ఈ మాయిశ్చర్ మీకు సరిపోతుంది అంటే అలాగే కుక్ చేసుకోవచ్చు. సో నౌ టైమ్ టు యాడ్ సమ్ కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ ఈ టైంలో వేసారంటే టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఒక్కసారి ఇలా తిప్పేసుకుని సిమ్లో పెట్టేసి వదిలేద్దాం. సో లెట్స్ సీ. ఎస్, ఇంకా అయిపోయింది. సో ద పెప్పర్ చికెన్ ఈజ్ రెడీ. సో స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్ and garnish with some coriander leaves. గార్నిష్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి, ఎందుకంటే మనకు అలా పచ్చి పచ్చిగా కొరియాండర్ ఉండే కన్నా ఒక్కసారి ఇలా కలుపుకున్నాం అనుకోండి, ఆ వేడికే అది మనకి మగ్గిపోతాయి కదా, అది ఇంకా బాగుంటుంది. అంతే, ఇలా కలిపేసుకుని జస్ట్ ఒక్క 15-20 minutes ఇలా ఉంచి సర్వ్ చేసుకుందాం. దట్స్ ఇట్. వావ్, ఇది మీరు స్టార్టర్లా యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా, కేరళ స్టైల్ పెప్పర్ చికెన్ ఐరన్ కడాయిలో ఎంత ఈజీగా కుక్ చేసుకోవచ్చో. ఇట్స్ వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. ఎలాగో వస్తుంది న్యూ ఇయరే కాబట్టి ట్రై చేసేయండి. ట్రై చేసి మీ గెస్ట్లకు మీరు ఇన్వైట్ చేస్తే కనుక ఇంప్రెస్ చేసేయండి. జస్ట్ రెస్టారెంట్లో ఉన్నట్టే వస్తుంది. స్టార్టర్కి అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. సరే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ రెసిపీస్ లైక్ దిస్. అండ్ అలాగే బెల్ ఐకన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ ఎపిసోడ్స్ నోటిఫికేషన్స్. సో ఇదైతే నాన్ వెజిటేరియన్స్ కోసం స్టార్టర్ చూపించా. సో వెజిటేరియన్స్ కూడా న్యూ ఇయర్ స్పెషల్ తొందరలోనే రాబోతుంది. మై నెక్స్ట్ ఎపిసోడ్ విల్ బి ఫర్ వెజిటేరియన్స్, అది కూడా స్టార్టర్. Okay, until then, take care of yourself. This is Usha signing off for now. Bye bye.